ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరగబోతుంది. ఈ సమ్మె దేనికోసం జరుగుతుంది, ఏ డిమాండ్లతో జరగబోతుంది అన్న దానిపై మనతో పాటు సిఐటి నాయకులు ఉన్నారు. కుమార్ గారు చెప్పండి, అసలు ఈ సమ్మె దేనికోసం, ఈ సమ్మెలో ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు, ఉద్యోగ బ్యాంకు, ఇన్సూరెన్స్ లాంటి ఉద్యోగ సంఘాలు, పోస్టలు, టెలికాము, రక్షణ రంగం ఇటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెకి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఈ సమ్మె నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మికులకి నష్టం చేసి బ్రిటిష్ కాలం నాటి ఉన్నటువంటి కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులు ఇప్పుడు అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా కాలరాస్తూ తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలనే డిమాండ్ తోటి ఈ సమ్మె అనేది జరుగుతూ ఉంది. ఈ లేబర్ కోడ్స్ కనుక అమలు జరిగితే కార్మికులు బానిసల్లాగా మారిపోతారు. ఇప్పుడున్న 8 గంటల పని కాస్త 12 గంటలు 14 గంటలకి పెరిగే ప్రమాదం ఉంది. కనీస వేతనాలు చెల్లించరు, ఉద్యోగ భద్రత ఉండదు, పీస్ రేట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఉంటుంది. అలాగే ఇప్పుడు అనుభవిస్తున్న ఏ హక్కులు కూడా కార్మికులకు ఉండే పరిస్థితి అనేది ఉండదు. అత్యంత కనీస వేతనం అంటే అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో ఆ వేతనాన్నే కనీస వేతనంగా తీసుకుంటా ఉంటున్నారు. కాబట్టి ఈ రకంగా కార్మికులు సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ, అలాగే వాళ్ళ జీతబత్యాలు బేరం ఆడుకునే హక్కులు కానీ, ఇప్పుడు అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా ఈ లేబర్ కోడ్స్ వల్ల రద్దయ్యే ప్రమాదం ఉంది. పేరుకేమో తేనె పూసిన కత్తిలాగా లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకి ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్తున్నారు. కానీ కార్మికులకి నష్టం చేసి యాజమాన్యాలకి, కార్పొరేట్ కంపెనీలకి ఊడిగించేసే విధంగా ఈ లేబర్ కోడ్స్ని తీసుకొచ్చారు. కాబట్టి లేబర్ కోడ్స్లో ఉండే అన్ని అంశాలని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయకూడదని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజన పథకం, విఓఏ, ఆర్పి, స్కూల్ శానిటేషను ఇటువంటి ఎవరైతే స్కీమ్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే ఏదైతే భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, తోపుడు బల కార్మికులు, ముఠా కార్మికులు, షాప్స్లో, హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్తో కూడినటువంటి సమగ్ర చట్టం చేయాలని, అలాగే కనీస పెన్షన్ 9,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఇటు విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, విత్తనాల సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ఇటువంటి అనేక డిమాండ్లతోటి ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో దేశం మొత్తం మీద 30 కోట్ల మంది పైబడి కార్మికులు పాల్గొబోతున్నారని ఇప్పటికే సమాచారం వచ్చింది. సమ్మె రోజున విశాఖ జిల్లాలో సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ వరకు వేలాది మందితో భారీ కార్మిక ప్రదర్శన జరుగుతుంది. దీనికి ముందు అన్ని పరిశ్రమల గేట్ల వద్ద కూడా నిరసన ప్రదర్శనలో నిరసనగా గేట్ మీటింగ్లు, ధర్నాలు జరుగుతాయి, ఆటో జాతాలు జరుగుతాయి, బైక్ యాత్రలు జరుగుతాయి. ఆ రకంగా సమ్మె మీద నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఏదైతే కార్మికుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారో ఈ విధానాలను కార్మికుల్లోకి తీసుకొని వెళ్ళి సమ్మెను జయప్రదం చేయడం ద్వారా ఖబర్దార్ నరేంద్ర మోడీ, నీ కార్మిక వ్యతిరేక విధానాలని ఉపసంహరించుకోని చెప్పేటట్టుగా ఈ సమ్మె జరుగుతుందని తెలియజేస్తున్నాం. 12వ తేదీ జరగబోయే సమ్మెకి ఏ రంగాల మీద ప్రభావం పడబోతుంది? దేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 11 సంవత్సరాలుగా కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబించి పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు కోట్లాది ప్రజల ఆస్తిని మరి ప్రభుత్వ సంస్థలు అమ్మేసి అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజల ఆస్తిగానే ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఉన్న 3 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ని అదానీకో, అంబానీకో, పోస్కోకి అమ్మాలని చెప్పి 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున పోరాడుతున్నాము అన్ని కార్మిక సంఘాలు. దానివల్ల అమ్మలేకపోయారు. అది ప్రజల ఆస్తిగా ఉండాలి. బంగారు బోత లాంటి స్టీల్ ప్లాంట్ను కూడా ఈరోజు అమ్ముతుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మద్దతు పలికేటట్టు ఉంది తప్ప దానికి వ్యతిరేకంగా ఎటువంటి చేయలేదు. ఈరోజు సుమారు 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు, 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసేశారు, కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉన్న ఉద్యోగాలను కూడా తీసేయడం అనేది చాలా అన్యాయము. కాబట్టి రేపు 12వ తారీఖున 11 జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పిలిపించాయి. ఆ పిలుపులో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, దేశవ్యాప్తంగా కార్మికులు అసలు ఎంతమంది ఉన్నారు? ఈ సమ్మెలో ఎన్ని వేల మంది లేకపోతే కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు? దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల్లోనే దాదాపు దేశంలో 50 కోట్ల మంది ఉన్నారు.
సంఘటిత రంగంలో అంటే ప్రభుత్వ రంగంలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అలాగే అసోసియేషన్లు కూడా ఈ సమ్మెకి అనేది మద్దతు అనేది ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు కూడా పాల్గొంటారు. కార్మికులతో పాటు ఈరోజు కిసాన్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు దాదాపు దేశంలో ఉన్న 520 రైతు సంఘాలు కూడా ఈ సమ్మెకి అనేది మద్దతు తెలియజేసి వాళ్ళు కూడా గ్రామాల్లోనే పాల్గొంటూ ఉన్నాయి. ఈరోజు అనేది కేంద్ర ప్రభుత్వం అనేది లేబర్ కోడ్స్ అనేది తీసుకురావడం చాలా తీవ్రమైన ఘటనగా ఈరోజు అనేది కార్మిక వర్గం సవాళ్ళు అనేది ఈరోజు ఎదుర్కోబోతుంది. కార్మికులకి ఏ ఒక్క హక్కు లేకుండా ఈరోజు అనేది చేయడానికి అనేది కేంద్రంలో నరేంద్ర మోడీ అనేది ప్రభుత్వం అనేది చూస్తుంది. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అనేది ఒక సమర సంకారం అనేది పూరించడానికి ఫిబ్రవరి 12వ తారీఖున సమాయత్తం అవుతూ ఉన్నారు. మొత్తం మీద 12వ తేదీన జరగబోయే సమ్మెలో దాదాపుగా 30 కోట్ల మంది దాకా కూడా కార్మికులు పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా 500 కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి కనుక దీని ప్రభావం కొంత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై బాగా పడే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.